जोहार अमरजीवी పొట్టి శ్రీరాములు గారు जोहार अमरजीवी పొట్టి శ్రీరాములు గారు अमर रहे अमरजीवी పొట్టి శ్రీరాములు గారు अमर रहे अमरजीवी పొట్టి శ్రీరాములు గారు अमर रहे अमरजीवी పొట్టి శ్రీరాములు గారు जोहार 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 अमरजीवी పొట్టి శ్రీరాములు గారు కూడల్లో ఆయన స్టాచ్యూకి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన అమర జీవితాన్ని మొత్తం కూడా ఎంత కథలుగా చెప్పుకున్నా కూడా తక్కువే అవుతుంది. భావితరాలకి స్ఫూర్తిదాయకమైన ఆయన జీవిత చరిత్ర మొత్తం కూడా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి అంకితం చేసిన ఆయన జీవితాన్ని కూడా ప్రతిరోజు కూడా నిత్యం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం ఆయన జీవితం మొత్తం కూడా త్యాగం చేయడం నిజంగా అదొక అలాంటి వ్యక్తులు మన రాష్ట్రంలో ఉండడం మనకు గర్వకారణము. ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ ఆయనకి నివాళులు అర్పించుకోవడం కోసం అందరం ఇక్కడ రావడం జరిగింది, ఘన నివాళులు అర్పించడం జరిగింది. అండ్ ఈరోజు అదేవిధంగా ఇక్కడ పీవీకే నాయుడు మార్కెట్ని కూడా గౌరవ ఎంపీ గారితో సందర్శించడం జరుగుతుంది. రానున్న రోజుల్లో రైతులందరికీ న్యాయం చేసే విధంగా అక్కడ ఒక మంచి మార్కెట్ని ఏర్పాటు చేసే ఒక ప్రయత్నం చేయబోతూ ఉన్నాము. దానికోసం కూడా ఇవాళ ఒక విజిట్ పెట్టుకొని వాళ్ళందరితో కూడా ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు మేము నిశ్చయించుకున్నాం. ఈరోజు ఆయన చేసినటువంటి త్యాగనిరతి, ఆయన త్యాగఫలంగా ఏర్పడినటువంటి మన భాషా ప్రయుక్త రాష్ట్రం మన తెలుగు ప్రజల కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పడానికి మనకంటూ ఒక రాష్ట్రం ఉంది తెలుగు ప్రజలకని ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి మహానుభావుని యొక్క త్యాగానికి గుర్తుగా ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం మనందరూ అదృష్టంగా భావించాలి. ఆయన నడిచినటువంటి అడుగుజాడల్లో మనం కూడా నడవడానికి అందరూ కూడా ప్రయత్నం చేసి రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ మరి కూటమి ప్రభుత్వ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేపట్టేటటువంటి రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి. రాష్ట్రం అందించేటటువంటి ఫలితాలు అందరికీ చేరాలన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి ఆశయం, ఆ ఆశయ సాధనలో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన, వాటిలో మనం అందరూ కలిసి నడవాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైనందుకు మా జీవితం ధన్యమైందని భావిస్తున్నాం. పోరాట పటిమకు సంకల్పానికి తెలుగు వాళ్ళలో ఎవరన్నా ఉన్నారు అంటే దానికి పొట్టి శ్రీరాములు గారు ఒక ప్రతిరూపం. మరి ఈ రోజుల్లో చూస్తూ ఉంటే మాకు కూడా ఆఫీసులకు వచ్చేటప్పుడు కానీ రిక్వెస్ట్లు వచ్చేవి కూడా ఎక్కువ వ్యక్తిగత అవసరాలతోటి ఎక్కువ మంది ప్రజాప్రతినిధుల దగ్గరికి వస్తూ ఉన్నారు. అది తప్పు కాదు. అయితే ఆ రోజుల్లో నాయకులు ఉంటే పొట్టి శ్రీరాములు గారు కానీ ఇంకొకళ్ళు కానీ ప్రజల కోసం అంటే ఎక్కువ మందికి ఉపయోగపడేటువంటి వాటి కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు. అలాంటి స్ఫూర్తిని ఇప్పుడున్నటువంటి యువకులు మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలా ఉండి 10 మందికి ఉపయోగపడే పనులు కానీ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయాలు కానీ ఈ విధంగా ఒక ఉక్కు సంకల్పంతో పోరాడితే ప్రపంచంలో సాధ్యం కానిదంటూ ఏదీ లేదు అనే దానికి నిర్వచనమే పొట్టి శ్రీరాములు గారు. అందుకనే వారి ఏ వచ్చినా సరే జయంతులు కానీ ఏదైనా కూడా ప్రతి సంవత్సరం మేమందరం కలిసి పాలు పంచుకోవటం, ఈ విధంగా వారిని సత్కరించుకోవడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా కూటమి తరపున కూటమి నాయకులందరూ కార్పొరేషన్ వారి సౌజన్యంతో నివాళులర్పించి ఆయనకి జోహార్లు తెలపడం జరిగింది. పెద్దలు పెంసాని గారు చెప్పినట్లుగా ఒక ఆశయం కోసం ఒక పట్టుదలతో
ప్రజల కోసం లీడరు అన్న సంధాన బ్రతికి ఆశయాన్ని సాధించి ఇవాళ మనందరి చేత చనిపోయినప్పటికి కూడా నిలువుటెత్తున విగ్రహాలు పెట్టి పూజించుకున్నామంటే ఒక నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణం ఇవాళ అందరూ కూడా నేర్చుకోవాలి. స్వలాభం కంటే మానుకుని ప్రజలకు ఏది ఉపయోగమో దానికోసం లీడర్ అనేవాడు పనిచేయాలనే దానికి ఒక నిదర్శనం పొట్టి శ్రీరాములు గారు. కనుక అందరికీ ఒకటే కోరుకున్నాం, కూటమి తరఫున కూటమి లక్ష్యం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికని ఏర్పడింది. కాబట్టి ఆ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు తప్పితే ఎక్కడ కూడా స్వలాభం కోసం ప్రయత్నించకుండా, నాయకులను ఇబ్బంది పెట్టకుండా మూకుమ్మడిగా మన ప్రాంతానికి ఏది ఉపయోగమో ఆ ప్రాంతం యొక్క సమస్యల్ని లీడర్ల దగ్గరికి తీసుకొచ్చి మీరు పరిష్కరించుకోవాలని చెప్పేసి ఈ రోజున కూటమి తరఫున ప్రజలందరినీ కూడా అభ్యర్థిస్తూ, అలానే ఈ రోజున అభివృద్ధిలో భాగంగా ఎప్పటి నుంచో పరిష్కారం లేకుండా ఒక శిథిలావస్థలో ఉన్నటువంటి నడిబొడ్డున నగరంలో ఉన్నటువంటి ఆ మార్కెట్ను కూడా ఇవాళ మంత్రి గారు సందర్శించి ఈ రకంగా దాన్ని నడిబొడ్డున ఉన్నటువంటి ఆ కాంప్లెక్స్ని గుంటూరు కార్పొరేషన్కి ఒక ఐకానిక్ బిల్డింగ్ లాగా కట్టాలి, ఒక ఐకానిక్ లాగా ఉండాలనే ఒక ఆదర్శంతో ఇవాళ ముందుకెళ్తున్నందుకు నాయకులందరినీ కూడా అభినందిస్తూ మరొకసారి అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి కూటమి తరఫున, జనసేన పార్టీ తరఫున నివాళులర్పిస్తూ జోహార్ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ పొట్టి శ్రీరాములు గారు, జై హింద్.